హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎల్ఎస్. వెల్కమ్ టు మై ఛానల్. చాలా ఛానల్స్లో ఏపీ గవర్నమెంట్ లక్షల్లో జాబ్స్ ఇస్తుందని, అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇస్తుందని ఊదేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎన్రోల్ చేసుకోవడానికి టైం అయిపోయిందంటూ కంగారు పెట్టేస్తున్నారు. మరి నిజంగానే గవర్నమెంట్ అన్ని లక్షల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇస్తుందా? మరి నిజంగానే మీరు ఎన్రోల్ చేసుకోకపోవడం వల్ల నష్టపోయారా? ఈ విషయాలన్నీ డిస్కస్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి. విషయానికి వస్తే, రీసెంట్గా గవర్నమెంట్ సచివాలయ ఉద్యోగులతో చాలా సర్వేస్ చేయించింది, ఇంకా చేయిస్తూనే ఉంది. అందులో ఒక సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే. ఈ సర్వేలో మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతారు. మీరు గవర్నమెంట్ మీ ఎడ్యుకేషన్ని బేస్ చేసుకొని ఏదైనా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తే, మీ స్కిల్స్ని పెంచుకోవడానికి ఏదైనా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తే మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారా అని అడుగుతారు. సచివాలయం ఉద్యోగులు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th అయినా, ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, ఆ పైన ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా వారందరికీ మ్యాక్సిమం ఈ జాబ్స్కి ఇంట్రెస్టెడ్ అనే ఫిల్ చేశారు. మీరు భయపడద్దు. ఒకవేళ ఎక్కడైనా ఒకటి అర మిస్ అయినా కేవలం ఈ సర్వేని బేస్ చేసుకొని మాత్రమే మీకు జాబ్స్ ఇస్తారన్న మాట మాత్రం అపోహ. గవర్నమెంట్ రేపటి రోజున మళ్ళీ చెప్తున్నా, నిజంగానే ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇస్తే మళ్ళీ అప్లై చేసుకునేందుకు అవకాశం పక్కా ఇస్తుంది. మీరు కంగారు పడొద్దు. అయితే గవర్నమెంట్ రీసెంట్గా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఏదైతే ఉందో దాని రిజల్ట్స్ని రిలీజ్ చేసింది. ఇక్కడ చూడండి, సచివాలయ ఉద్యోగులు రాష్ట్రంలో 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వారిని సర్వే చేశారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో రాష్ట్రం మొత్తం మీద 2.5 కోట్ల పైగానే సచివాలయ ఉద్యోగులు సర్వే చేశారన్నమాట. వారిలో ఈ 2.5 కోట్ల మందిలో అన్ఎంప్లాయిడ్ పీపుల్ 1.5 కోట్ల పైగా ఉన్నారంట. అయితే గవర్నమెంట్ ఈ అన్ఎంప్లాయిడ్ పీపుల్కి, అంటే ఎవరు ఏ జాబ్ లేకుండా లేరనుకోండి, ఏదో చిన్న చేసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్కి సరిపోయే జాబ్ లేకుండా ఉన్నారు. వాళ్ళందరికీ వారి ఎడ్యుకేషన్ని బేస్ చేసుకొని వారికి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో, ఏ రంగంలో అంటే ఐటీ అయినా అవ్వచ్చు, నాన్ ఐటీ అయినా అవ్వచ్చు, ఏ ఫీల్డ్స్లో అయినా వాళ్ళకి ఏ ఫీల్డ్స్లో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఫీల్డ్లో వాళ్ళ స్కిల్స్ పెంచుకోవడానికి ట్రైనింగ్ ఇస్తుందని గవర్నమెంట్ చెప్తుంది. అంతేకాకుండా ఆల్రెడీ స్కిల్డ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి రకరకాల సంస్థల్లో ఉపాధి అవకాశాలను కల్పించాలని యోచిస్తుంది. అంటే ఇంకా ఆలోచనలోనే ఉంది. ఇక్కడ చూడండి, ఏ ఉపాధి లేని వాళ్ళని గుర్తించి వారందరికీ ఆసక్తికర రంగంలో నైపుణ్యాలు పెంచుకునేలా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తగిన విద్యార్హతలు ఉన్న వారికి ఇళ్ల నుంచి పనిచేసుకునేలా వివిధ సంస్థల్లో ఉపాధి అవకాశాలను కల్పించాలని యోచిస్తుంది. మరి చాలామంది లక్షల్లో జాబ్స్ ఇస్తుందని మీరు మిస్ అయిపోతున్నారంటూ కంగారు పెట్టేస్తున్నారు. ఏం పర్లేదండి, మీరు మీ జాబ్స్ ట్రయల్స్ చేసుకోండి. గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చే నాటికి మళ్ళీ తప్పకుండా అవకాశం ఇస్తుంది. కేవలం సర్వేని బేస్ చేసుకొని మాత్రమే ఇస్తుందండం మాత్రం అపోహ అని చెప్పొచ్చు. మీరు అన్ని వీడియోస్ చూసి ఏం కంగారు పడొద్దండి. మీరు ఏదో లక్షల్లో జాబ్స్ మిస్ అయ్యామని చెప్పి, మేము ఎన్రోల్ చేసుకోలేదు అయ్యో అని చెప్పి ఏమాత్రం భయపడొద్దు. కేవలం ఈ సర్వేని బేస్ చేసుకొని మాత్రం గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వదు. మళ్ళీ జాబ్స్ ఇచ్చే నాటికి మీకు ఏదో ఒక అవకాశం అయితే ఇస్తుంది మళ్ళీ ఎన్రోల్ చేసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.